నమస్కారం. నేను డాక్టర్ సుశ్రుత కర్నూలు 49 ఫర్టిలిటీ సెంటర్ నుంచి మాట్లాడుతున్నాను. సో ఫస్ట్ 3 మంత్స్ అంటే ప్రెగ్నెన్సీ వచ్చిన 3 నెలల్లో ఏం తీసుకోవాలంటే ఏం ఫుడ్ తీసుకోవాలి, ఏం ఫుడ్ తీసుకోకూడదు అని ఎన్నిసార్లు చెప్పినా చాలామందికి కన్ఫ్యూషన్. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు, పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు చాలా డౌట్స్ రైస్ చేస్తూ ఉంటారు. సో ఇది తినకూడదు, అది తినకూడదు, ఇది తినాలి, అది తినాలి అని చాలా కన్ఫ్యూజన్ రేపుతారు. సో మామూలుగా మనం ఇంట్లో ఉన్న వాళ్ళకి అంటే అలాంటి కన్ఫ్యూజన్స్ని పోగొట్టుకోవడానికి మనం ఈరోజు కొన్ని జాగ్రత్తలు చెప్తాం. ఈరోజు యాక్చువల్గా ఏంటంటే ట్యాబ్లెట్లు తీసుకున్నాక పిండం పెరిగే కొద్దీ పిండానికి కావాల్సిన కొన్ని ఫుడ్ కావాలి. అంటే కొన్ని ట్యాబ్లెట్ల ద్వారా వస్తుంది, కొన్ని తీసుకునే మన ఆహారం ద్వారా వస్తుంది. మామూలుగా ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్, ప్రొజెస్ట్రాన్ ట్యాబ్లెట్స్ అంటే పిండం బలంగా ఉండడానికి ట్యాబ్లెట్లు, తర్వాత కొంతమందికి అవసరమైతే ఇంజెక్షన్స్ ఇస్తారు. ఇవి ఎందుకు అంటే అబార్షన్లు ఊరికే కాకుండా ఉండడానికి, అంటే ఈజీగా అంటే త్వరగా గర్భం పోకుండా ఉండడానికి మనం ట్యాబ్లెట్లు, ఇంజెక్షన్స్ తీసుకుంటాం. ఇంకా ఆహారంకి సంబంధించి ఏంటి అంటే కొంతమంది నాన్ వెజ్ తినద్దు, అంటే చికెన్ తినద్దు, కోడిగుడ్డు తినద్దు, మటన్ తినద్దు, ఫిష్ తినద్దు అని చెప్తూ ఉంటారు, ప్రాన్స్ తినద్దు అని చెప్తుంటారు. కానీ యాక్చువల్గా చెప్పాలి అంటే మటన్ తినడం వల్ల ఏమవుతుంది అంటే కొంతమందికి పొద్దున మధ్యాహ్నం తింటే పర్వాలేదు, కొంతమంది జొన్న రొట్ట, మటన్ రాత్రి తింటారు. సో దానివల్ల వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంతే తప్ప దానికి అబార్షన్స్కి సంబంధం లేదు. ఆ మటన్ అనేది మీరు పొద్దున మధ్యాహ్నం హ్యాపీగా తినచ్చు. యూజువల్గా అయితే పొద్దున తింటే మీకు డైజెషన్కి కొంచెం టైం పడుతుంది కాబట్టి మీకు ఆకలి త్వరగా కాదు, ఇంకా బాగా అరుగుతుంది. చికెన్, కోడిగుడ్డు అలాంటివి తినకూడదు అని చాలామంది చెప్తారు. కానీ దీనివల్ల ఏం ప్రాబ్లమ్స్ రావు. కోడిగుడ్డు రోజుకొకటో 2 రోజులకొకటి తిన్నా పర్వాలేదు, చికెన్ తిన్నా కానీ ఏమి కాదు. దీనివల్ల వేడి అవుతుంది, అబార్షన్స్ అవుతాయి అన్న అపోహ తీసేసేయండి. ఇంకొస్తే కూరగాయలు, అన్ని రకాల కూరగాయలు తీసుకోవచ్చు. అన్ని అంటే ఏవైతే మనకి నీరుని ఇంక్రీజ్ చేస్తుందో, రక్తం ఇంక్రీజ్ చేస్తుందో, అంటే బీట్రూట్ అంటే తెల్లగడ్డ అలాంటివి ఏమైనా తిన్నా కానీ, ఎర్రగడ్డ అలాంటివి ఏమైనా తిన్నా కానీ మంచిదే. ఇంకా క్యారెట్, కుకుంబర్ అంటే దోసకాయలు, మళ్ళీ తర్వాత అన్ని ఆకుకూరలు. దీనివల్ల అంటే ఒక్కొక్క ఆకుకూరల్లో ఒక్కొక్క పోషకాలు అనేవి ఉన్నాయి. అంటే మనకి కాల్షియం అనేది మనకి బాడీకి, ఎముకలకి చాలా ఉపయోగం. సో ఈ కాల్షియం మనకి ఎక్కడి నుంచి వస్తుంది? పాలకూరల నుంచి వస్తుంది, తోటకూరల నుంచి వస్తుంది. గోంగూర వల్ల కూడా మనకి పులుపు అనేది వస్తుంది. సో పులుపు తీసుకోవడం వల్ల ప్రెగ్నెన్సీలో కొంతమందికి ఇష్టంగానే ఉంటుంది, సో మనం తీసుకోవచ్చు. ఇంకా ఆకుకూరలు, పాలకూర తీసుకున్న, తోటకూర తీసుకున్న, చుక్కకూర తీసుకున్న ఇలాంటివన్నీ మంచిదే. దానిలో కొన్ని పోషకాలు ఉంటాయి. దానివల్ల మనకి ట్యాబ్లెట్ల నుంచి రాని పోషకాలతో ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇంకా చెప్తే మనకి ఇలాంటివి తీసుకుంటే ఏమవుతుందంటే రక్తం ఇంప్రూవ్ అవుతుంది. అంటే మామూలుగా మనం తీసుకునే ఫుడ్తోనే రక్తాన్ని మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత నెక్స్ట్ వచ్చేది పండ్లు. అన్ని రకాల పండ్లు తినచ్చు, కానీ పైనాపిల్, పపాయ మాత్రం తినద్దు. ఎందుకంటే గర్భంలో కొన్ని కాంట్రాక్షన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి అది అవాయిడ్ చేస్తే మంచిదని చెప్తాం. కొంతమంది బనానా అంటే అరటిపండు తినకూడదు అని చాలామంది చెప్తారు. అరటిపండు అనేది మామూలుగా తినచ్చు, దాంట్లో వైటమిన్ K అనే పోషకం చాలా బాగా ఉంటుంది, కానీ చాలామంది వద్దంటారు. యాక్చువల్గా ఏంటి అంటే అరటిపండు తింటే ఫిట్స్ వస్తాయి అన్న అపోహ ఎక్కువ ఉంటుంది. కానీ అరటిపండు ఎవరు తినకూడదు? ఇంతకుముందు ప్రెగ్నెన్సీలో, లేకపోతే ప్రెగ్నెన్సీ ముందర చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళల్లో ఏమన్నా ఫిట్స్ వచ్చిన ప్రాబ్లం ఏమన్నా ఉండింటే కనుక వాళ్ళు తినకూడదు. అంతే తప్ప మామూలుగా ఉన్న వాళ్ళు ఎవరైనా అరటిపండు తినచ్చు. ఇంకా చెప్పాలి అని అంటే అరటిపండు తినడం వల్ల మనకి మోషన్ ఫ్రీగా వస్తుంది. యూజువల్గా గర్భిణీ స్త్రీల వాళ్ళకి హార్మోన్ల వల్ల, అంటే మన బాడీలో వచ్చే చేంజెస్ వల్ల ఎక్కువ గ్యాస్ పట్టుకోవడం, ఎక్కువ రోజు మోషన్కి పోకపోవడం, అంటే 2 రోజులకో 3 రోజులకో మోషన్కి పోయే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళల్లో కొంతమందికి మొలలు వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇది అవాయిడ్ చేయకూడదు. అట్టిపండు, దానిమ్మ పండు, తర్వాత ఆరెంజ్ అంటే కమలా పండ్లు అలాంటివి తింటే మనకి ఈజీగా ఫ్రీగా మోషన్ వస్తుంది, తర్వాత గ్యాస్ అనేది పట్టుకోదు. ఇంకా ఐరన్, కాల్షియం టాబ్లెట్లు వేసుకున్న వాళ్ళు
వాటితో పాటు కొంచెము ఆరెంజ్ పండ్లు తింటే వాళ్ళకి ఐరన్ తిన్నాక టాబ్లెట్లు వేసుకోవడం వల్ల రెండు కలిసి ఐరన్ అనేది తొందరగా అబ్జార్బ్ అయిపోతుంది. అంటే రక్తం తక్కువ ఉన్న వాళ్ళకి ఐరన్ టాబ్లెట్లు తీసుకున్నప్పుడు వాటితో పాటు వైటమిన్ సి ఇంక్రీజ్ అయ్యే ఈ ఆమ్లా పండ్లు అంటే ఉసిరికాయ తర్వాత ఆరెంజ్ పండ్లు తింటే మీకు తొందరగా బ్లడ్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇంకా గర్భిణీ స్త్రీల వాళ్ళు అన్నం, జొన్న రొట్ట, చపాతి, ఫిష్ ఏదైనా తినొచ్చు, కోడిగుడ్డు కూడా తినొచ్చు. ఇంకా కావాలి అని అంటే వాళ్ళు అన్ని రకముల స్వీట్స్ కూడా తీసుకోవచ్చు. కానీ ఇంతకుముందు ఏమైనా షుగర్ అలాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం స్వీట్స్ అవాయిడ్ చేస్తే మంచిది. లేదా డాక్టర్ కన్సల్టేషన్ తీసుకొని ఏ స్వీట్ తినాలి, ఏ స్వీట్ తినకూడదు, బెల్లం తినాలనా, చక్కెర తినాలనా అని తెలుసుకొని మనం ముందుకే వేస్తే మంచిగా ఉంటుంది. నమస్తే.